హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 17 భాగాన్ని వినేద్దాం. వీడేంటి నాకు మెసేజ్ చేశాడు అనుకుని కంగారుగా వచ్చిన మెసేజ్ డిలీట్ చేసింది. తను డిలీట్ చేసిన ఆ నెంబర్ నుంచి మరో 4-5 మెసేజ్లు రావడంతో రజని ఆలోచిస్తూ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది. ఎలా ఉన్నావు రజని? ఆ గొంతులో ఎక్కడలేని ఆప్యాయత. మాట్లాడలేదు రజని. ఆమె కంట్లో కన్నీరు వెంటనే అలముకుంది. నన్ను కాదని వేరే అతన్ని చేసుకున్నావు కదా, తను నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మంచివాడంట కదా, పైగా మీ అత్తంటి ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళంట కదా. మౌనంగా ఉంది రజని, మాట్లాడలేదు. మాట్లాడు రజని అన్నాడు. ఎలా ఉన్నావు రాజ్ అంటూ ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకుంది. బాగానే ఉన్నాను. నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒంటరిగా అందరికీ దూరంగా బ్రతుకుతున్నాను విరక్తిగా నవ్వుతూ అన్నాడు. చెప్పాను కదా రాజ్, నన్ను మర్చిపోమని. మరిచేవాడిని అయితే ఎందుకు ప్రేమిస్తాను రజని? మౌనంగా ఉంది. ఎలా ఉన్నావు రజని అన్నాడు. బాగున్నాను రాజ్ అంటూ గుమ్మం వరకు వచ్చి హాల్లోకి చూసింది రంగమ్మ. సోఫాలో కూర్చుంది వసు. తన పనులు తాను చేసుకోవడం చూసి మెల్లగా డోర్ క్లోజ్ చేసి విండో దగ్గర నిలబడి, అయినా నాకెందుకు ఫోన్ చేశావు రాజ్? చేయాలి అనిపించింది, చేశాను. ఎలా ఉంది నీ లైఫ్? నాకంటూ విలువ ఇవ్వని భర్త, కుటుంబం దొరికింది కదా, ఎలా ఉంటాను? ఇష్టం లేని మనుషుల మధ్య నా మనసు చంపుకొని బ్రతుకుతున్నాను. ఏంటి రజని అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? ఇక్కడంతా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. కష్టపడింది వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఇంటి చాకరీ గొడ్డు చాకరీ అంతా చేయాలి అని తన అత్తింటి విషయాలు అన్నీ రాజుకి చెప్పుకొని బాధపడింది. రజని ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన నీకు తోడుగా ఉంటాడు కదా. పేరుకు మాత్రమే రాజ్ తనని ఎలా నా వైపుకి తిప్పుకోవాలో అర్థం కావడం లేదు. నిన్ను నీ ప్రేమని కాదన్నందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఉంటాను రాజ్, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఉంటాను. అంతేనా రజని? మాట్లాడలేదు రజని. మౌనంగా ఫోన్ కట్ చేసి రాజు నెంబర్ డిలీట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టి సోఫాలో కూర్చుంది. రాజుతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని తనలోనే తాను బాధపడి సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. తనకి రేవంత్కి మధ్యన జరిగిన గొడవ తలుచుకొని నిద్రలోకి జారుకుంది. నైట్ 9 అవుతుండగా ఇంటికి వచ్చారు వసంత్, రేవంత్. ఏంట్రా ఇప్పుడైనా రావటం? ఇద్దరూ స్నానాలు చేయండి, భోజనానికి లేట్ అవుతుంది అంది. సరే అమ్మా అని రేవంత్ తన గదికి వెళ్ళారు. మంచంపై కూర్చుని ఏదో ఆలోచిస్తున్న భార్యని చూసి, ఏయ్ వసు అంటూ పిలిచాడు వసంత్. ఏంటండి మీరెప్పుడొచ్చారు? స్నానానికి నీళ్లు పెట్టినా అంది. ఏంటి నేను గదికి వచ్చినా కూడా పట్టించుకోకుండా నీలో నువ్వే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వసు ఎదురుగా కూర్చుని అడిగాడు. ఏవండి అది కాదు, నాకు ఎందుకో రేవంత్ రజనీ మధ్యన గొడవ అయిందని అనిపిస్తుందండి. ఏంటి? అవునండి, వచ్చిన దగ్గర నుంచి రజనీ కూడా తన గది నుండి బయటికే రాలేదు. ఇటు రేవంత్ కూడా డ్యూటీ నుంచి రాగానే మీ దగ్గరికి వచ్చాడు అని జరిగిన విషయం అంతా చెప్పింది. చూడు వసు, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి. మనం వెళ్ళి అడగడం కరెక్ట్ కాదు. అలా అని చూస్తూ వదిలేయం. రేపు ఏం జరిగిందో ఏంటో అన్నీ రేవంత్ని అడుగుతాను. తప్పుంటే వాడిని నేనే మందలిస్తాను. నువ్వేమీ ఆలోచించుకు, సరేనా? సరే అండి. బట్టలు కుర్చీలో పెట్టాను, స్నానం చేసిరండి. ఈలోపు భోజనం ఏర్పాట్లు చూస్తాను అని వసు బయటకొచ్చి భోజనం ఏర్పాట్లు చూసింది. వసు, ఏంటత్తమ్మా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. రజనీ ఏది? గదిలోనే ఉందా? అవునత్తమ్మా. భోజనానికైనా బయటకు వస్తుందా లేదంటే గదిలోనే ఉంటుందా? నేను పిలుస్తానులే అత్తమ్మా. ఆగు, నువ్వు వెళ్ళి పిలవటం ఏంటి? అసలు ఏం చేస్తుంది? వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ఒకటి చేతిలో పెట్టుకుని గదిలో కూర్చుంటుంది. వచ్చిన మొగుడికి కూడు పెట్టదా ఏంటి అని తిట్టుకుంటూనే రేవంత్ గదికొచ్చింది. సోఫాలో ఆదమర్చి నిద్రపోతుంది రజని. రేవంత్ బీరువాలో ఉన్న తన బట్టలు తీసుకోవడం చూసి రంగమ్మకి ఎక్కలేని కోపం వచ్చింది. రేవంత్, ఏంటమ్మా నీ పెళ్ళానికి ఏమైంది? ఒంట్లో బాలేదా? నువ్వే అడుగుమా ఏమైందో అని టవల్ తీసుకుని రేవంత్ బయటికి వెళ్ళగాని రంగమ్మ ఆలోచిస్తూ రజనీ దగ్గరికి వచ్చి, రజనీ రజనీ అత్తమ్మా అంటూ పైకి లేచింది. ముఖమంతా ఉబ్బిపోయి కళ్ళు కూడా వాచిపోవడం చూసి, ఏమైంది? ఒంట్లో బాలేదా అంది. బానే ఉంది అత్తమ్మ, ఈరోజు వర్క్ బాగా ఎక్కువగా ఉంది, తలనొప్పిగా ఉందని పడుకున్నాను. అంత భారంగా ఉద్యోగం చేయడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ బ్యాంకుకి వెళ్తున్నావే కానీ ఎప్పుడు చూసినా నీరసం అంటున్నావు. అందుకే ఉద్యోగం మానేయి, కాస్తైనా నీరసం తగ్గుతుంది అని రంగమ్మ అనగాని, ఉద్యోగం మానేసి తెల్లవారులు ఇంటి చాకరీ చేయటం నా వల్ల కాదు అనుకుని, పర్వాలేదత్తమ్మ, ఉద్యోగం మానేస్తే నా భవిష్యత్తు ఏముంటుంది? కష్టమైనా వెళ్తాను అంది. అదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ప్రైవేట్ ఉద్యోగమే కదా, అది కాకపోతే ఇంకోటి చూసుకుందులే. సరే అత్తమ్మ. సరే ముందు ఇద్దరు భోజనానికి రండి అని రంగమ్మ బయటికి వెళ్ళగాని రజనీ కోపంగా పిడికిలు బిగించి, ఏం ఉద్యోగం అయితే ఏముంది? తెచ్చిన డబ్బంతా ఈవిడిగానే కదా మింగేస్తున్నది.
లేదు, నేను ఇలానే ప్రతిదానికి గంగరెద్దులా తలాడిస్తే అందరూ నన్ను లోకుగా చూస్తారు. ముందు నేను రేవంత్ని మార్చాలి. వసుని అందరి ముందు చులకన చూపించి ఈ రజని ఏంటో చూపించాలి. ఇవన్నీ చేయాలంటే ముందుగా నేను వేరే కాపురం పెట్టాలి. ఈ మంత్ శాలరీ వస్తుంది కదా, చెబుతాను. రేవంత్ డబ్బులు కూడా తీసుకుని నా దగ్గరే పెట్టుకుంటాను. ఎప్పుడు చూసినా ఈవిడి గారి పెత్తనం మా మీద రుద్దటం ఏంటో అనుకుని రాజు ఫోన్ తలుచుకునింది. ఎప్పుడు లేనిది రాజు ఎందుకు ఫోన్ చేశాడు ఏంటో? నా జీవితం నచ్చని ఇంట్లో నచ్చని మనుషుల మధ్య జీవితాంతం కాలం బ్రతకాలా అని అనుకుంటూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. రజనీలో మార్పు వచ్చింది. లేవటం, రెడీ అవి డ్యూటీకి వెళ్ళడం, ఆ పని చేయి, వదినికి సాయం చేయి అని రేవంత్ గదిలో చెప్పిన అతనితో గొడవపడి రాజ్కి ఫోన్ చేసి తన బాధని పంచుకోవడం చూస్తుండగానే 4 రోజులు గడిచిపోయాయి. ఇంటి దగ్గర ఉంటున్న కాంతమ్మ చిన్న కోడలు తీరు అంతా చూసి విసుగొచ్చి ఎలా అయినా రజనీకి బుద్ధి చెప్పాలి అనుకుంది. టైం 7 అవుతుండగా నిద్ర లేచి స్నానం చేసి నీట్గా రెడీ అయి బయటకు వచ్చింది రజని. అప్పటికే వసు అన్ని పనులు చేసి పూజ చేసుకుంటుంది. రంగమ్మ హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది. రజని, కాస్త టిఫిన్ పెట్టు, ఆకలి అవుతుంది అని హడావిడిగా చాప మీద కూర్చున్నాడు రేవంత్. తెస్తున్నాను అని కిచెన్ రూమ్కి వచ్చి హాట్ బాక్స్లో ఉన్న ఇడ్లీ గిన్నెలో మిక్సీ చేసి ఉంచిన చట్నీ తెచ్చి చాపపై పెట్టి తను కూర్చుంది. వసు పూజ చేసుకుంటుందని వసంత్ వచ్చి చాప దగ్గర కూర్చున్నాడు. వసు, తొందరగా రావాలి, నాకు పనికి టైం అవుతుంది. ఫోన్ చూసుకుంటూ అరిచాడు వసంత్. మాట్లాడలేదు వసు, తన పూజలో తను ఉంది. రంగమ్మ అన్నీ గమనిస్తూనే ఉంది. వసు పూజ అయ్యే వరకు మాట్లాడదు, ఆ విషయం అందరికీ తెలుసు. రజని, అన్నయ్య కూడా టిఫిన్ పెట్టు అన్నాడు. బావగారికా? అవును. బావగారికి నేనెందుకు పెడతాను? వసు ఉంది కదా, తనే పెడుతుంది. వదిన పూజ చేసుకుంటుంది కదా, నువ్వు పెడితే ఏమైంది? కోపంగానే అడిగాడు రేవంత్. ఏం అవ్వదు, కానీ అత్తమ్మ చెప్పారు ఎవరి భర్త పనులు వాళ్ళే చేయాలని. అలాంటిది నేనెందుకు టిఫిన్ పెడతాను? పైగా వసు ఎందుకుంది? బావగారి పనులు చేయడానికే కదా, సో తనే పెడుతుంది అని ఇడ్లీ తింటూ చెప్పాల్సింది చెప్పింది. రజని, అసలు నువ్వెందుకు ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య టిఫిన్ పెట్టనంటున్నావు, మరి రోజు ఉదయం నాకు లంచ్ బాక్స్ దగ్గర నుంచి సాయంత్రం కాఫీ వరకు అన్నీ తెచ్చి పెడుతుంది. మరి అప్పుడు ఎవరి భర్త పనులు వాళ్ళే చేయాలన్నమాట నీకు గుర్తుకు రాలేదా? సూటిగా అడిగాడు. ఎందుకు రాలేదు? వచ్చింది. కానీ మీ వదిన శాంతమూర్తి, పైగా మంచిది, పెద్ద కోడలు. తనలా పని చేయాలంటే ఎవ్వరూ చేయలేరు కదా. పైగా కష్టపడి నెలకి 30,000 పైగా సంపాదిస్తుంది. అట్లాంటి కోడలు దొరకాలన్నా పుణ్యం చేసుకోవాలి. అలాంటి దేవత నీ పనులు చేస్తే నేనెందుకు కాదంటాను? ఏయ్ నిన్ను అంటూ రేవంత్ ఏదో మాట్లాడలేపే వసంత్ రేవంత్ చేతిని పట్టుకున్నాడు. నువ్వుండన్నయ్య, రోజు రోజుకి దీని ఆగడాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఊరుకుంటున్నాను కదా అని బాగా ఎక్కువ చేస్తుంది. రేవంత్, ప్లీజ్ గొడవ పెట్టకు, నాకు మీ వదిన పెడుతుంది టిఫిన్ అని వసంత్ తన గదికి వెళ్ళాడు. నేనేమన్నా పని మనిషినా మీ ఇంట్లో ఉన్న అందరికీ వడ్డించి వంట వార్పు చేసి సేవలు చేసి మీ అందరినీ చక్కబెట్టడానికి? నేను అందరిలా కాదు రేవంత్, నాకంటూ సమాజంలో గుర్తింపు ఉంది. పెద్ద చదువు చదివాను, ఉద్యోగం చేస్తున్నాను. అలాంటిది నేను ఎందుకు అందరికీ సేవలు చేయాలి అంటూ గొడవకు సిద్ధమైంది. సోఫాలో కూర్చున్న రంగమ్మ చిన్న కోడల మాటలకి అలానే చూస్తూ ఉంది. అవును, నువ్వెందుకు సేవలు చేస్తావు? అసలు నువ్వు ఆడదాని అయితేనే కదా. కోపంగా ఒక అడుగు ముందుకు వేసన్నాడు రేవంత్. రేవంత్ అంటూ అరిచింది రజని. పూజ చేసుకుంటున్న వసంతి కంగారుగా బయటకు వచ్చింది వాళ్ళ మాటలకి. షటాప్ రజని, భార్యగా ఇప్పటి వరకు నీకు విలువ ఇచ్చాను, కానీ నువ్వు అసలు నాకు తగ్గ భార్యగా నడుచుకోవటమే లేదు. పొగరు, ఒంటి నిండా పొగరి. ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నానని పొగరు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉద్యోగం చేయడం లేదు, చాలామంది చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఎలా ఉంటున్నావంటే ఎవడైతే నాకు లెక్క ఏంటి అన్నట్టు ఉంటున్నావు. అనుకువ అనేది లేకపోతే నువ్వు నిజంగానే చాలా దెబ్బ అవుతావు. ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు ఉంటే అందంగా ఉండు. ఇలా చిన్నదానికి గొడవ పెట్టి ఒకరిని తక్కువగా చేసి మాట్లాడడం, సేవలు చేయాలా అనటం, ఇలాంటి మాటలు మాట్లాడితే ఈసారి మాటలతో కాదు చేతలతో చెప్పాల్సి వస్తుంది. ఏం చూసుకొని తెగ రెచ్చిపోతున్నావు? నాకు కానీ తిక్కరేగిందంటే ఉద్యోగం మాన్పించేసి కాళ్ళు చేతులు విరగొట్టి మూలను కూర్చోబెడతాను. ఏమనుకున్నావు? రేవంత్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంది. ఎక్కువ కాదే, చాలా తక్కువ. మాట తీరు, నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నేను గుర్తు చేయాల్సి వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ప్లేట్లో టిఫిన్ పెట్టి, టైం అవుతుంది, వెళ్ళి నా లంచ్ బాక్స్ తీసుకొని రా. మా వదిన ఇకపై ఎవరి పనులు చేయదు, కేవలం మా అన్నయ్య పనులు మాత్రమే చేస్తుంది అని చెప్పి వసంత్ గదికి వెళ్ళాడు. ఏడుస్తూ తన గదికి వెళ్ళింది రజని. వసు మౌనంగా తన అత్తగారి వైపే చూసింది. నువ్వు వెళ్ళి పెద్దోడికి టిఫిన్ పెట్టు. వసు, నేను ఇప్పుడే వస్తాను అని రంగమ్మ బయటికి వెళ్ళింది. ఏంటన్నయ్య, నేను తెచ్చినా కూడా టిఫిన్ తినవా అంటూ వసంత్ పక్కన కూర్చున్నాడు. అది కాదురా, ఎందుకు ఇద్దరు అలా ఈ మధ్యన గొడవ పడుతున్నారు? తను చిన్న పిల్ల, నువ్వు నచ్చ చెప్పుకోవాలి, కానీ ఇలా అందరి ముందు గొడవ పడడం ఏమన్నా బాగుందా?
ఎవరన్నయ్యా చిన్నపిల్ల? తనేమి చిన్నపిల్ల కాదు. ఇన్ని రోజులు కొత్త కదా, అలవాటు చేసుకుంటుందని చిన్నదానికి పెద్దదానికి మాట్లాడకుండా మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఇంకా తెగ రెచ్చిపోతుంది. రజని తన పద్ధతి మార్చుకోవాలంటే ఈ మాత్రం కోపం చూపించాలన్నయ్యా, లేదంటే పని అవ్వదు. ఎప్పుడు చూసినా వదిలిని తక్కువ చేసి మాట్లాడడం, ఇంట్లో అందరూ నన్ను పట్టించుకోవడం లేదని ఏడవడం నాకు విసుగొస్తుందన్నయ్య. ఎందుకు తను నా మనసును అర్థం చేసుకోవడం లేదో అని రేవంత్ బాధపడ్డాడు. లోపలికి వచ్చిన వసు రేవంత్ మాటలు విని ఆలోచనలో పడింది. రేవంత్ బండి ఎక్కకుండా ఆటోలో బ్యాంకుకి వెళ్ళింది రజని. తన అన్నయ్య వదినతో మాట్లాడి స్కూల్కి వెళ్ళాడు రేవంత్. ఏంటండి రజని ఇలా మాట్లాడుతుంది, కనీసం రేవంత్ మాటకైనా విలువివ్వడం లేదు అంటూ బాధగా వసంత్ పక్కన కూర్చుంది. నేను అదే ఆలోచిస్తున్నాను వసు. ముందు నుండి తను మనలో కలవడం లేదు. బహుశా తనకి వేరే ఉద్దేశం ఏమన్నా ఉందేమో. వేరే ఉద్దేశం ఏంటండి? నువ్వే చెప్పు. తన మాటలను బట్టి చేస్తున్న పనులు బట్టి నీకేమనిపిస్తుంది? సూటిగా అడిగాడు వసంత్. ఏమనిపిస్తుందంటే తనకి వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉందని. సేమ్ నాకు అదే అనిపిస్తుంది అన్నాడు. కానీ రేవంత్ ఒప్పుకోడు కదా అండి. ఏమో తెలియటం లేదు. కానీ ఒక్క విషయం, నువ్వు రజనీ విషయంలో దూరంగా ఉండు. అంతేకాని రేవంత్ పనులు ఏమీ చేయకు. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. తను ఏదో అందని రేవంత్ని పట్టించుకోవద్దంటున్నారు. ఏంటండి, మన వాళ్ళని మనం వదులుకోం కదా. పైగా రేవంత్ నన్ను ఒక చెల్లిగా చూసుకుంటాడు. నాకేం కావాలన్నా సరే తనే చెప్పకుండా అన్నీ తెచ్చి పెడతాడు. పెళ్ళయ్యాక రేవంత్ ఏమీ మారలేదండి. చెప్పాలంటే రజనీ మనసు ఎందుకు మారడం లేదు అర్థం కావడం లేదు. నువ్వంటే రజనీకి ఇష్టం లేదు వసు. తన భర్త మాటలకి బాధగా చూసింది. నిజం వసు, పోయినసారి గుర్తుందా, నువ్వు కష్టపడుతున్నావని అందరం నిన్ను పొగిడేసరికి తన ముఖంలో నీ మీద ఎక్కడలేని కోపాన్ని చూశాను. అప్పుడే అనిపించింది నువ్వంటే తనకి అసూయ. అందుకే వీలైనంత మటుకు తనకి దూరంగా ఉండు. చివరికి రేవంత్ లంచ్ బాక్స్ కూడా నువ్వు పెట్టకు, కాఫీ కూడా ఇవ్వకు. తన మాటలను బట్టి నువ్వు వాళ్ళకి దూరంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అని వసంత్ అనగాని వసు ఏం మాట్లాడలేదు. సరే అండి, మీరు చెప్పినట్టు దూరంగానే ఉంటాను. మీకు పనికి టైం అవుతుంది కదా, లంచ్ బాక్స్ పెడతాను. సరే అని వసంత్ బయటకు వచ్చి చుట్టూ చూశాడు. వసు, అమ్మేది? సావిడి దగ్గరికి వెళ్ళారేమో అండి అని వసంత్ చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది. సరే వెళ్ళొస్తాను. ఇంకొక విషయం, సాయంత్రం రేవంత్ ఇంటికి వస్తాడు కదా, ఈరోజు షాప్కి రావద్దని చెప్పు. ఎందుకండి? చెప్పింది చెయ్యి వసు. ఎందుకో అంటావేంటి? ఇంట్లో పరిస్థితులు చూసి కూడా అలా మాట్లాడుతున్నావే అని వసంత్ పనికెళ్ళాడు. వసు ఆలోచిస్తూ ఇంటి పని చేసుకుని మిషన్ కుట్టుకుంది. ఏంటి రంగమ్మ, అసలు పిలిస్తేనే ఇంటికి రావు, అలాంటిది ఈరోజు ఏంటి పొద్దున్నే మా ఇంటికి వచ్చావు? కుర్చీ వేసి అడిగింది లక్ష్మి. ఏం చేయను, రావాల్సి వచ్చింది. ఇల్లంతా ఖాళీగా ఉంది, కొడుకు కోడలు లేరా అంది. పొద్దున్నే అమ్మ వాళ్ళు ఊరెళ్ళారు రంగమ్మ, అక్కడ ఫంక్షన్ ఉందని నేను ఆయన వెళ్దాం అనుకున్నాం. కానీ తెలిసిందే కదా మా అమ్మ గురించి, దాని నోరు అస్సలు కుదురుగుండదు. మా ఆయనకి కోపం ఎక్కువ, అందుకే కోడల్ని కొడుకుని పంపాను. మంచి పని చేసావలే లక్ష్మి. టీ తాగు రంగమ్మ. లేదు లక్ష్మి, ఏమీ వద్దు, నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. చెప్పు రంగమ్మ. చిన్న కోడలు రజనీ పద్ధతి ఏం బాగుండడం లేదు. వెళ్ళటం రావడం పడుకోవడం, రేవంత్ చిన్న పని చెప్పినా కోప్పడి గొడవ పడడం. ఒక రకంగా చెప్పాలంటే తన పద్ధతి చూస్తే నాకు ఎంతన్నా కోపం వస్తుంది. కానీ గొడవ పెట్టుకుంటే వీధులు పాలవుతామని పొద్దున ఏమీ మాట్లాడలేదు. నీకు తెలుసు కదా నా కోపం. కానీ తీరా తిట్టాక నీకు పెద్ద కోడలంటే మోజు, చిన్న కోడలంటే చీదరింపు అని ఈ రకంగా గొడవ పడుతుందేమో అని నేను మాట్లాడలేదు. అందుకే ఒకసారి వాళ్ళ అమ్మకి ఫోన్ చేయి, తనకి మా ఇంట్లో ఉండి సంసారం చేసే ఉద్దేశం ఉందో లేదో తేలుస్తాను అని రంగమ్మ అనగానే లక్ష్మి షాక్ అయింది. రంగమ్మ, నువ్వు మాట్లాడుతుంది రజనీ గురించేనా? రజనీ గురించే. నాకు వస్తున్న కోపానికైతే తనని ఆ చంప ఈ చంప వాయించాలి. కానీ ఆ పిల్ల వాతావరణం చూస్తుంటే నాకెందుకో మన నాగరికత కాదనిపిస్తుంది. అందుకే ఏదైతే అదయింది. వాళ్ళ అమ్మకు ఫోన్ కొట్టు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంటి దగ్గర వసు ఒక్కతే ఉంది అని అన్నీ చూసుకొని నువ్వు ఇంటికి రా అని రంగమ్మ వెళ్ళగానే లక్ష్మి బాధపడింది. అనుకున్నాను ఈ రజని ఇలాంటి తిక్కల పనులు చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విషయం చెబితే వాళ్ళే గడ్డి పెడతారు అని రజని వాళ్ళ అమ్మకి కాల్ చేసి విషయం అంతా చెప్పి 2 కేకలు వేసింది లక్ష్మి. ఆటో వాడికి డబ్బులిచ్చి నేరుగా లోపలికి వచ్చి స్నానం చేసి నైటీ వేసుకుని తన రూమ్లో కూర్చుని ఫోన్లో చాటింగ్ మొదలుపెట్టింది రజని. ఉదయం జరిగిన గొడవంతా రాజుతో బ్యాంక్లోని ఫోన్ చేసి చెప్పుకొని బాధపడింది. ఇప్పుడు ఇంటికి రాగానే చాటింగ్ మొదలుపెట్టింది. రేవంత్ వచ్చి హాల్లో కూర్చున్నాడు. వసు కాఫీ ఇద్దామనుకుంది. కానీ వసంత్ మాటలు గుర్తు చేసుకుని బయట పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంది. రంగమ్మ పాలు తీసుకుని వచ్చి లోపల కూర్చుంది. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడేమ్మా అని సోఫా వెనక్కి తలని వాల్చాడు. కాఫీ ఇవ్వనా అంది. ఇవ్వమ్మా, తల పగిలిపోతుంది. సరే అని రంగమ్మ కాఫీ తెచ్చి రేవంత్కి ఇచ్చింది. కాఫీ తాగి తన రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్న రజనీని చూడగానే అతని మనసు బాధపడింది.
మౌనంగా బీరువా దగ్గరకు వచ్చి అతని బట్టలు తీసుకుని స్నానం చేసి రెడీ అయి బయటకు వచ్చాడు. వదిన, షాప్కి వెళ్ళొస్తాను అన్నాడు. రేవంత్, కానీ ఈరోజు నిన్ను మీ అన్నయ్య షాప్కి రావద్దన్నాడు. ఎందుకు వదినా? అది స్టాక్కి వెళ్తున్నారట, తమ్ముడిని రావద్దని చెప్పు అని చెప్పారు. అవునా, సరేలే వదిన అని రేవంత్ లోపలికి వెళ్ళాడు. వసు బాధపడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.